ఇప్పుడే తీస్తున్నాను కుక్కర్ పలావ్ చేశాను నేను. కుక్కర్ చికెన్ పలావ్ ఎంత బాగా వచ్చిందో, అసలు ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. ఎప్పుడైనా మనం కుక్కర్లో పలావ్స్ కానీ లేకపోతే కర్రీస్ కానీ ఏమన్నా చేసేటప్పుడు ఎమ్మటనే మూత తీయకూడదు. విజిల్స్ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక పావు గంట అలా వదిలేస్తే ఆ ఆవిరికి మొత్తం పొడి పొడిలాడుతూ ఇట్లా వస్తుంది మంచిగా. చాలా మంచిగా అయిపోయింది. అసలు ఎంత బాగా వచ్చిందో, కాలిపోతుంది. పట్టుకొని చూపిద్దామంటే మీకేమో, సరే తర్వాత చూపిస్తా. ఇది వచ్చేసి అమ్మకి మటన్ కర్రీ అనమాట. ఏంటి కర్రీ ఎక్కువ లేదు ఎక్కడో ఉందనుకుంటున్నారా? ఆల్రెడీ కర్రీ అవగానే ముక్కలు వేసుకొని తినేసాము, అందుకని కర్రీ తగ్గిపోయింది. అసలు ఇంట్లో నాన్ వెజ్ ఉంటే మామూలు ఆకలి వేసిద్దాం ఒక్కొక్కరికి. ఈరోజేమో ఇంకా అమ్మకి మటన్ కర్రీ ఒకటి చేశాను. ఇంకా అమ్మ ఎక్కువ చికెన్ ఇష్టంగా తింటారని చెప్పి మటన్ కర్రీ చేసా. ఇంకా బాయిల్ ఎగ్స్, ఉడకపెట్టిన గుడ్లు. ఏంటి మీరున్నది ముగ్గురేగా 6 గుడ్లు ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా? ఒక్కొక్కరు 2 తింటాం. మామూలు కాదు వీరు, మాతో మామూలుగా ఉండదు. మరి ఇంకా నంచుకోవడానికి అయితే ఉల్లిపాయలు, ఏదైనా నాన్ వెజ్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఉల్లిపాయలు, కాబట్టి ఉల్లిపాయలు. ఇవన్నీ తిన్నాక, ఇవన్నీ తినేసిన తర్వాత అరాయించుకోవాలి కదా, అరగాలి కదా, కాబట్టి ఇంకా థమ్స్అప్. తినడం ఎందుకు, అరిగించుకోవడానికి ఇలా డ్రింకులు తాగడం ఎందుకు అనుకుంటారా? సరదా, అదొక సరదా అనమాట. మరి ఇంతకీ మీ ఇంట్లో అయితే ఏమి స్పెషల్ చేశారు? మరి నేనైతే ఈరోజు ఇన్ని స్పెషల్స్ చేశానమాట. ఇంతకీ మీ ఇంట్లో ఏమి స్పెషల్ చేశారో మర్చిపోకుండా కామెంట్ చేయండి. మరి ఇవన్నీ ఫుల్గా తినేసి మంచిగా హ్యాపీగా ఒక నిద్రేసేస్తే ఇంతకన్నా ప్రశాంతమైన జీవితం లేదనిపించింది నాకైతే. ఇంకా ఈ వీడియో అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.